హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హై అండ్ మామ్ ఆఫీషియల్. ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ఇయ్యాలటి మనం ముచ్చట ఏంటంటే డైలీ రొటీన్ వ్లాగ్ అన్నట్టు. అందరు టిఫిన్ చేసిర్రా, చాయ్ తాగిర్రా? అక్కడ అయితే పొద్దుగాలు లేచి మంచిగా ఆకిలి ఉడిచి ఆలుకు చల్లుకున్నాడు ఉంటుంది. ఇన్నైతే పొద్దుగాలు లేచినాక ఏంటండి స్నానం చెయ్యాలి, తర్వాత వంట చేయాలి, ఇదే పని. ఇయ్యాలనైతే సోమవారం మండే వ్లాగ్. ఆయన అయితే ఇంకా లేవలేడు, పండుకున్నాడు. ఇక నేనైతే లేచి వంటనైతే చేసేసిన. కొంచెం ఇక జుట్టు అంతా జాతరలో జుట్టు హెయిర్ స్టైల్ వేసుకొని మొత్తం ఆ దుమ్ములో తిరిగి గడ్డోలైంది జుట్టు అయితే. ఈ జుట్టుకి అయితే కొంచెం ఇప్పుడైతే ఇక జుట్టుకు అలవేరా పెట్టుకుందామని అనుకుంటున్నా. అలవేరా పెట్టుకుంటే మస్తు సిల్కీగా అవుతాయి జుట్టు, మళ్ళీ చిక్కులు కూడా కావు. నాది కొంచెం పెద్ద ఉంది కాబట్టి జుట్టు చిక్కులు బాగా అవుతాయి. మళ్ళీ నాయి సన్న ఉన్నాయి కదా, చిక్కులు ఫుల్ అవుతాయి. అందుకే నేను నెల కన్నా 15 రోజులకు ఒకసారన్నా కంపల్సరీ ఇది యూజ్ చేస్తా. నచ్చితే మీరు కూడా యూజ్ చేయండి. అలవేరా వేయక ఏడుందో ఎవరింటి కాడ దొరుకుతారు, ఇక్కడ తెంపుకొచ్చుకోండి. ఇక మన లెక్క చెట్టు పెట్టుకునే అంత జాగా ఉండదు అక్క లెక్క. కాబట్టి మనమైతే ఇప్పుడు బయట పోయి అలవేరా ఎక్కడ ఉందో చూద్దాం. గిన్నె అవుతుంది, కొంచెం అయితే తెంపుకున్నా. ఎండ చూడు ఇప్పుడు ఎట్లా కొడుతుందో, మంచిగా ఆడకుండా. ఇంకా అక్కడ ఫుల్ కొడుతుంది కావచ్చు, ఇక్కడ కొంచెం ఇల్లు దగ్గరకు ఉండట్లే ఏం ఏర్పడది. ఇప్పుడు దీన్ని తెంపొచ్చినాం కదా, దీన్ని అయితే ఒక 2 minutes ఇట్లా పెడదాం. ఇది అంతా ఎల్లో కలర్లో కనబడుతుందా, ఇదంతా పోయేదాకా. అది ఎందుకో యూజ్ చేయొద్దు అంటారు ఎక్కువ. గేట్లు చూసిర్రా, జైల్లో లెక్కని జైలు వేసినట్టే ఇక కథ ఉండు. ఇంకా దోమలు రాకుండా ఇంకా జాలీలు. ఇది మస్తు సన్నం ఉంది, కానీ ఇది దొరుకుడే కష్టం ఇడ. లేకపోతే కొనుకొచ్చుకుంటే అవుతుంది. అక్కడ అయితే ఇంత దొడ్డు మంచిగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని అయితే తొక్క తీసి గుజ్జంతా ఒక గిన్నెలకు తీసుకుందాం. అలవేరా జెల్ అయితే తీసుకున్నాయి, గింత అంతా నచ్చింది. ఏం చేద్దాం ఉన్న అక్కడికి. ఇప్పుడు దీనికైతే కొంచెం చక్కెర వేసుకుందాం. బొంబాయిలో చక్కెర చూసిరా, ఇంత దొడ్డు ఉంటుంది. మనకన్నా ఇంత సన్న ఉంటుంది. ఇంతకన్నా దొడ్డు ఉన్న చక్కెర కూడా ఉంటుంది, కానీ అది బాగా దొడ్డు ఉంటుంది. మేము కొంచెం ఇదే తీసుకుంటాం. కొంచెం చక్కెర వేసుకుందాం. చక్కెర వేసుకున్నాక షైనీగా కనబడుతుంది జుట్టు చక్కెర వేస్తే. తర్వాత దీనిలో కొంచెం కొబ్బరి నూనె కండిషనర్ లెక్క కూడా ఉపయోగపడుతుంది చిక్కులు కాకుండా ఉండడానికి. తర్వాత దీనిలో షాంపూ వేసుకోవాలి. మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో అదే షాంపూ వేసుకోవాలి. వేరే షాంపూ వేసుకున్నాను అనుకో అలా డాండ్రఫ్ అవుతుంది. మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో అదే షాంపూ అయితే ఒకటా రెండా మీకు నెత్తికి బట్టి మీ జుట్టుని బట్టి వేసుకోవాలి. నాకనైతే షాంపూ అమ్మాయి తానేం షాంపూ ఉంది, ఇదైతే ఇలా వేసుకుందాం. నాకు కొంచెం షాంపూ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే నేను ఇప్పుడు దీన్ని అంతా మంచిగా కలుపుకోవాలి. మిక్సీలో పట్టుకునేది అయ్యి మిక్సీ తీసుకొని ఇదంతా దీనిలోకి వేసి మొత్తం నురగచ్చదాకా పట్టుకోవాలి. చక్కెర కరిగి అలవేరా మొత్తం ఇట్లా విడిపోయి నురగచ్చదాకా బంక చూసారా, ఇట్లా అయింది మొత్తం షాంపూ లెక్క. ఇప్పుడు దీన్ని మంచిగా నెత్తికి పట్టించుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ మొత్తం ఇక్కడ ఈ హెడ్కి పెట్టుకున్న తర్వాత కిందికి పెట్టుకుందాం షాంపూ. మేమైతే చూసారా సేమ్ షాంపూ లెక్కనే ఉంటుంది. షాంపూ ఎత్తిన షాంపూ లెక్క ఉండకపోతే ఎట్లుంటుంది అంటారు. మంచిగా పెట్టేయాలి. అలవేరా మీ దగ్గర ఎక్కువ ఉంటే అలవేరా ఎక్కువ వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. మంచిగా నూనె పెట్టుకున్నట్టే మొత్తం పెట్టుకోవాలి. మా చిన్నప్పుడు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ తాత మందు నేను ఓషే మంది ఏంటి అనుకుంటారు, ఇది అలోవేరా చక్కెరలో కలిపి పోతుండే అని. కడుపు లేదన్నా ఏమన్నా అయినా, లేకపోతే కడుపు లేదన్న ప్రాబ్లం అయినా ఊకే కడుపు నొప్పి వేసిన ఫుల్ మంది తింటారు కలబంద. మీరు ఎప్పుడన్నా తిన్నారా? కామెంట్ చేయండి. నేనైతే తినలేదు, ఎప్పుడన్నా ఇట్లా నేను మోకానికి నెత్తికి పెట్టుకున్నా కానీ తినలేదు. వెనుకకు మొత్తం పెట్టుకున్న తర్వాత అయితే ఇట్లా చిక్కముడుచుకొని ఇట్లా క్లిప్ పెట్టేసి ఒక అర్ధగంట సేపు అయితే ఉంచి తర్వాత మంచిగా షాంపుతో తలస్నానం అయితే వేయాలి. ఈ అర్ధగంట గ్యాప్లో అయితే ఇక బట్టలు పిండి అయితే నేను హ్యాండ్ లేచేవరకు ఇలా మిగిలింది ఉంటే ఇట్లా ఈ పన్నుకి ఇట్లా ఎంటకలగంట మంచిగా చూసుకోవాలి. ఇది 15 daysకి ఒకసారన్నా లేకపోతే నెలకు ఒకసారన్నా పెట్టుకోవాలి. లేకపోతే పెద్ద జుట్టు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఇంత పెద్దగా ఉన్నా ఇంకా నాకు ఇంకా పెద్ద ఉంటే మంచి. ఇంకా హెయిర్ కేర్ టిప్స్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మిస్ చేయకుండా. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కలుద్దాం. హయాన్ లేవు
లేవు నాన్న, రాత్రి పండే వరకేమో 12 అవుతుంది. ప్రేమ లేవా సాత కాదు, లేవు అంటాడు. లేవమ్మా, రోజు పండే వరకేమో 12 అవుతుంది. ఆడుకుంటా ఏబీసీలు చెప్పుకుంటా అంటాడు. లేవమంటేనేమో లేవాడు ఇక 10 దాకా. నాకేమో లేకపోతే అది పన్నోళ్ళని. లేవు నాన్న, కానీ ఇలా సోమవారం కదా దీపం ముట్టాలి, అందుకే తొందర లేపుతున్నా. బట్టలు ఎత్తంది మంచి అనిపించేది. మళ్ళీ మేము కిందనే వండుకున్నాం కాబట్టి. ఇది సోఫా కమ్ బెడ్ అది, కానీ ఇది అలా ముగ్గురం పట్టాం. మళ్ళీ చిన్నోడు కదా కింద పడతాడని ఈయన భయానికే మేము కింద పడుతున్నాం. కంప్లీట్లీ నెయిల్ పాలిష్ అయినాయి. ఇక్కడనేమో అట్లా వస్తారు బండిలో పెట్టుకొని తోసుకుంటా. మన అక్కడనేమో బుట్టలో పెట్టుకొని వస్తారు కదా దువ్వెన్లు అద్దాలు అని. చిన్నప్పుడైతే మేము వెంబడ పడి కొనుక్కునేటోళ్ళం. చిన్న చిన్న అద్దాలు, ఇంకా తిలకం కలర్ తిలకాలు. ఇప్పటికి కూడా అమ్మత్తురు కావచ్చు ఊళ్ళల్లో. హాయ్ హయాన్, హాయ్, గుడ్ మార్నింగ్ చెప్పు. అయ్యో సిగ్గు, నీ సిగ్గు. స్కూల్కి పోతావా? స్కూల్కి అయితే పోనన్నాడు, రోజు పోతాడు. ఎందుకంటే ఇంట్లో ఒక్కడే ఉంటాడు కాబట్టి. ఆయనకి నేను ఆయనకి ఫ్రెండ్స్ ఇద్దరమే కాబట్టి స్కూల్కి పోతే ఇంకా ఫ్రెండ్స్ దొరుకుతారని రోజు స్కూల్కి పోతా అంటాడు. ఇప్పుడు ఎండాకాలం ఎవరు పెడతారు చెప్పు నీకు స్కూల్? సెలవులు ఇచ్చారు కదా మరే, మళ్ళీ పోతే ఆడ తీసుకోరు, స్కూల్ బంద్ అయింది. మళ్ళీ చాలా అయినాక పోవాలి, సరేనా? వెరీ గుడ్. అదే ఎవరు కొనిచ్చారు? ఏంటిది అది? కారా? ఎప్పుడు కొనుక్కున్నావు? జాతరలా? నడుపు జుయ్ అంటది కా. తెలియక బ్రష్ చెయ్యి. నేనేమో ఇల్లు ఊడ్చి. ఇక్కడ కంపల్సరీ రోజు ఇల్లు ఊడ్చుకుండే ఉంటుంది, ఎందుకంటే 2 రూమ్సే కాబట్టి. కిచెన్ కూడా రోజు కడుక్కుండే, అది కూడా నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను నేనైతే. స్నానం చేసి దీపం ముట్టించిన. ఇదైతే ఈ టిఫిన్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇడ్లీ అయితే నానబెట్టిన. ఇడ్లీకి చూసారు ఎట్లా ఒలిసిందో మొత్తం, కానీ అయ్యం పొంగిపోలేదు, ఆడికాడికి అయింది. ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టుకుందాం, తర్వాత చట్నీ వేసుకుందాం. ఇది స్టీల్ది ఇడ్లీ పాత్రం, అది స్టీల్ది మంచిదా అల్యూమినియం మంచిదా కామెంట్ చేయండి. ఇడ్లీలు అయితే పెట్టుకున్నా ఇప్పుడు చట్నీ కోసమని. పల్లీలు ఇవేమో కొన్న పల్లీలు, డీమార్ట్లో కొన్న పల్లీలు. ఇవేమో అమ్మ పంపింది అక్కడ నుంచి. చూడండి కలర్ ఎంత తేడా ఉందో. ఈరోజు వీటితో చేద్దాం అనుకుంటున్నా చట్నీ, ఎట్లుంటుందో టేస్ట్ చూడాలి. చట్నీ కూడా రెడీ చేసేసిన. ఇడ్లీ కూడా చూసారు ఎంత మంచిగా వంగినాయో. ఇడ్లీ కూడా రెడీ అయిపోయినట్టే, టిఫిన్ చేయాలి. పరిస్థితి చెమటలు చూడరు ఎంతగానో చెమటలు వచ్చినాయో ముఖం మీద. ఒక 5 మినిట్స్కే ఇంత మొత్తం చెమటలు వచ్చినాయి. ఇడ్లీ అయితే రెడీ అయింది. హయాన్ వెయిటింగా? ఆకలి అవుతుందా? నీకు ఇష్టమైన ఇడ్లీ తింటావానే? ఇది హయాన్ ప్లేటే, కానీ ఇద్దరం దిల్లనే తింటాం. తిను, గరం లేదు తిను. ఎట్లుంది? మంచిగా? మేమైతే ఈరోజు ఇడ్లీ వేసుకున్నాం. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. హయాన్ అయితే తిన్నాడు, హయాన్కి తినిపించిన. నేను తింటున్నా. చెమటలు ఇట్లా వస్తున్నాయి అంటే ఘోరంగా, అందుకే ఇక ఊకే టిక్లీలు పెట్టుకునే బదులు కుంకుమ పెట్టుకున్నాం. మోం కట్టుకున్నప్పుడల్లా ఒక టిక్లీ పోతుంది. పైసలు టిక్లీల డబ్బలకి అయ్యేటట్టున్నాయి ఈ సమ్మర్లో. కుంకుమ పెట్టుకున్నా. అలోవేరా పెట్టుకున్నాక అర్ధగంట తర్వాత తల స్నానం చేసిన కదా, ఇప్పుడైతే తిప్పుతున్నా. ఇప్పుడైతే మొత్తం విడివిడిగా మంచిగా అయింది. ఎంత మంచిగా సిల్కీగా కనబడుతుందో. మీకు వీడియోలో కనబడకపోవచ్చు, నాకైతే తెలుస్తుంది తేడా. ఈజీగా చిక్కులు అయితే కావు, ఒక 15 రోజుల దాకా మళ్ళీ చిక్కులు కావు. ఇంకా ఇలాంటి హెయిర్ కేర్ టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేద్దాం. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా, హెయిర్ స్టైల్ వీడియోసా, లేకపోతే హెయిర్ కేర్ వీడియోసా, బ్యూటీ వీడియోసా, వంటల వీడియోలో ఏ వీడియోలు కావాలన్నా కామెంట్ చేయండి. ఏంది ఇంకా అంటుండు మావుడు? ఏది ఇంకానా? చేయొద్దా మరే? చేయాలి కదా. నువ్వు హెల్ప్ చేస్తావా మమ్మీకి? అల్లరి చేస్తావా? చేయవు కదా. గుడ్ బాయ్, అల్లరి చేయడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే లేరు వీడియో చూస్తారు, కానీ మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి యూట్యూబ్ వీడియో సజెస్ట్ చేస్తుంది అన్నట్టు. వీడియో లాస్ట్ వరకు ఎవరైనా చూసుంటే థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సీ యూ, టేక్ కేర్.